మల్కాపురం సీఐ సన్యాసి నాయుడుపై వేటు పడింది. జగదీష్ నే వ్యక్తిని చిత్రహింసలకు గురి చేశాడు అన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన ఈసీ సీఐని సస్పెండ్ చేయాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు వర్గాల్లో టెన్షన్ మొదలైంది. విశాఖ వెస్ట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా కోయిలాడ వెంకటేశ్వర జగదీష్ అనే వ్యక్తి నామినేషన్ వేశారు. అయితే ఆ నామినేషన్ ను వెనక్కి తీసుకోవాలి అంటూ జగదీష్ ను సీఐ సన్యాసి నాయుడు చిత్రహింసలకు గురి చేశాడు. దాంతో జగదీష్ ఎన్నికల అధికారులను ఆశ్రయించాడు. విచారణలో అది వాస్తవమని తేలడంతో సీఐని సస్పెండ్ చేయాలి అంటూ స్థానిక పోలీసు అధికారులను ఈసీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? పశ్చిమ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీష్ పైన పరిధి సీఏ సన్యాసరావు తీవ్రంగా ఆయన వేధించడమే కాకుండా కౌన్సిలింగ్ పేరుతో ఆయన చిత్రహింసలు గురి చేశాడంటూ కూడా ఆయన పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఒక పక్క పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇద్దరు కూడా విచారణలో సీఏ ఆయన వేధింపులు గురి చేశాడు, కొట్టాడనే వాస్తవం కావడంతో ఆయన్ని సీఏని వేటు వేశారని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ రెండు విధాలుగా అంటే సీఏ కూడా తన వివరణ ఎలక్షన్ కమిషన్ అడిగింది. అదే విధంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీష్ ను కూడా ఎన్నికల కమిషన్ అదేవిధంగా పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇద్దరు కూడా ఎవరికి వారుగా మద్దతు పలుకుతూ మాట్లాడారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీష్ ఏవైతే చెప్పారో వాటిని వాస్తవాలుగా గుర్తించింది. వెంటనే సీఏ సన్యాసరావు పేరు కూడా వేటు వేసిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం జగదీశ్వరరావు తన వాట్సాప్ స్టేటస్ లో ప్రత్యర్థులు విమర్శిస్తూ చేస్తున్న పోస్టింగ్ సరికాదంటూ దాన్ని ఉద్దేశిస్తూ జగదీశ్వరరావును కూడా కొట్టారు, అదేవిధంగా వేధింపులు గురి చేశాడు, తన కౌన్సిలింగ్ పేరుతో స్టేషన్ పిలిపించి గంటలు ఉంచాడు అనేది ఆయన తన అభియోగం వ్యక్తం చేశాడు. ఏదైతే కాలం గడిచిన తర్వాత కూడా స్టేషన్ లో ఉంచడంతో తమ బంధువు భార్య కూడా స్టేషన్ కి రావడం జరిగింది. ఎవరైతే తమ బంధువులు వచ్చారో తెలుసుకున్న జగదీశ్వరరావు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే వారు పోలీసులు నిలదీశారు. ఉదయాన్న కౌన్సిలింగ్ పేరుతో వచ్చిన వ్యక్తికి ఎందుకు మీరు ఇంతసేపు స్టేషన్ లో ఉంచడానికి గల కారణాలు ఏంటని అడిగితే పోలీసులు కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండడంతో జగదీశ్వరరావు తిరిగి వారి బంధువులతో పంపించడం జరిగింది. ఈ విషయంలో పిలిపించి కేవలం ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఈ సీఐ వ్యవహరించడానికి కారణంగానే దీనిపైన పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వెంటనే సీఐ సన్యాసరావు మల్కాపురం పోలీస్ స్టేషన్ ఎదురు తప్పించి సస్పెన్షన్ గురి చేసినట్టు తెలుస్తుంది. రైట్, థాంక్యూ సతీష్.